డాక్టర్ గారు లాస్య ఇలా అడుగుతున్నారండి. మేము ఒక నెల రోజుల వయసున్న బేబీని అడాప్ట్ చేసుకున్నాం. ఆ పాపకి లాక్టోజన్ పడుతున్నాం. పాప పాలు బాగా వాంతి చేసుకుంటోంది. పాపకు వాంతులు తగ్గాలంటే పాల బ్రాండ్ని మార్చాల్సి ఉంటుందా? పాపకి ఎంత మోతాదులో పాలు పట్టాలి? ఏ సమయాల్లో పట్టాలి? ఆవు పాలు ఇవ్వడం మంచిదేనా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. లాస్య గారు, మీరు అడాప్ట్ చేసుకున్నానన్నారు చైల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ప్యానిక్కి గురవాల్సిన పని లేదు. ఫీడింగ్ అనేటువంటిది ఇట్లాంటి అడాప్టేషన్ తీసుకున్న పిల్లల్లో కానీ పేరెంట్స్లో కానీ ఒక రకమైనటువంటి భయం, ఫియర్ కలిగే అవకాశం ఉంటుంది. అందులో నేను బేబీకి ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నానే, లేదా ఫార్ములా ఫీడ్ ఇచ్చినప్పుడు ఆల్టర్నేట్గా ఏదైతే ఫార్ములా ఫీడ్ ఉందో నెక్స్ట్ బెస్ట్, అది మనకి ఫస్ట్ బెస్ట్ ఈజ్ ఆల్వేస్ మదర్ ఫీడ్. అది లేనటువంటి సిచ్యువేషన్, ఇట్లాంటి అడాప్షన్ తీసుకున్నట్లు స్పెషల్ సినారియోస్లో మనం ఆల్టర్నేట్ ఫీడ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు టాలరేట్ చేయకుండా వచ్చినప్పుడు కంగారు పడుతుంటారు పేరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినటువంటి సిచ్యువేషన్లో పాలు ఇచ్చినప్పుడు కొంచెం వామిటింగ్ చేస్తున్నారు, మేబీ ఏమన్నా ఫార్ములా ఫీడ్ సరిగా డైజెస్ట్ చేసుకోలేకపోతుందేమో అనేది ఉంటుంది ఫస్ట్ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మటుకు కూడా పాపాయిలు 6 నెలల లోపల తల్లిపాలు మాత్రమే సరిగా జీర్ణం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు చెప్పినటువంటి సిచ్యువేషన్లో వామిటింగ్ అనేది మేజర్గా చూస్తున్నాము. ఇది కేవలం ఫార్ములా వల్లే అవ్వకపోయి ఉండొచ్చు. రిఫ్లక్స్ అనేటువంటి ఒక కండిషన్ ఉంటుంది. అంటే పాలు తాగిన తర్వాత కాసేపటికి 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత పెరుగులాగా గడ్డకట్టినట్లుగా బయటికి వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట. అట్లాంటి వామిటింగ్ అయితే కనుక రిఫ్లక్స్ అంటారు. దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఈ లాక్టోజన్లో కానీ లేకపోతే వేరే ఇతరత్ర ఫార్ములాస్లో కానీ లాక్టోజ్ అనే షుగర్ బాగా అధికంగా ఉంటుందన్నమాట మనకి. అది ఒక్కొక్కసారి బేబీస్ అరాయించుకోలేనప్పుడు ఏమవుతుందంటే వాంతులు, విరోచనాలు ఉంటాయి. ఎక్కువగా విరోచనాలు చూస్తూ ఉంటాం వాంతుల కంటే కూడా అలాంటి సిచ్యువేషన్స్లో. అప్పుడు మనం ఏంటంటే స్టూల్లో చిన్న టెస్ట్ చేస్తాం, స్టూల్ ఫర్ రెడ్యూసింగ్ సబ్స్టెన్స్ అని. దాంట్లో తెలిసిపోతుంది మనకి లాక్టోజ్ అరిగించుకోగలుగుతుందా లేదా అని. సో ఆ ఇన్వెస్టిగేషన్ బేస్డ్గా మనకి లాక్టోజ్ వల్ల వాంతులు, విరోచనాలు అయితే కనుక ఫార్ములా లాక్టోజ్ ఫ్రీ, అంటే లాక్టోజ్ షుగర్ లేనటువంటి ఫార్ములాస్ మనకి ఆల్టర్నేట్స్ ఉన్నాయి. అది వాడడం ద్వారా చాలా వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.